ఆర్ఆర్ఆర్ తర్వాత డైరెక్ట్ గా ఒక పాన్ ఇండియా డైరెక్టర్ చేతిలో పడిపోయాడు రామ్ చరణ్. గేమ్ చేంజర్ అంటూ శంకర్ సినిమాలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ వచ్చినప్పుడు స్టార్టింగ్ లో మంచి హైప్ ఉండేది. అయితే ఒక సంవత్సరం నుంచి ఈ సినిమా పైన హైప్ మొత్తం పూర్తిగా పడిపోయింది. దానికి ముఖ్య కారణం ఈ సినిమాకు సంబంధించిన ఎటువంటి అప్డేట్ బయటకు రాకపోవడమే. కనీసం ఒక ప్రోమో కానీ ఒక పాట కానీ ఏది కూడా బయటకు రాలేదు. దీంతో ఈ సినిమా జరుగుతున్నా సరే ఎవరు దీన్ని పట్టించుకోవడం లేదు. మొన్న మధ్య ఈ సినిమా నుంచి ఒక సాంగ్ బయటకు వస్తుందని చెప్పి ఒక పోస్టర్ ని కూడా వదిలారు. చివరికి ఆ సాంగ్ ను కూడా బయటకు వదలలేదు. అయితే ఇప్పుడు ఆ సాంగ్ ని రిలీజ్ చేస్తున్నట్టుగా ఒక అఫీషియల్ న్యూస్ బయటకు వచ్చింది. శంకర్ మరియు రామ్ చరణ్ కాంబోలో రాబోతున్న గేమ్ చేంజర్ సినిమా నుంచి జరగండి జరగండి అనే పాట రామ్ చరణ్ బర్త్డే రోజు అంటే మార్చ్ 27 రిలీజ్ చేయబోతున్నారట. ఈ పాట రిలీజ్ చేయడం మాత్రమే కాకుండా ఆ తర్వాత కూడా ప్రతి అకేషన్ కి గేమ్ చేంజర్ దగ్గర నుంచి ఒక మంచి అప్డేట్ వచ్చేలా దిల్ రాజు ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది. ఎందుకంటే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ దాదాపు అయిపోయింది. ఇక 20 నుంచి 30% కంప్లీట్ అయితే సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభమవుతాయి. అప్పట్లోపు మంచి హైప్ ని తెచ్చుకుంటేనే మంచిగా బిజినెస్ జరుగుతుంది. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే సినిమా పైన హైప్ లేకుంటే ప్రొడ్యూసర్ కు నష్టాలు తప్పవు. అందుకే దిల్ రాజు కూడా ఇప్పటి నుంచి అన్ని పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటున్నాడని తెలుస్తోంది. ఇక శంకర్ గేమ్ చేంజర్ పైన ఫోకస్ తగ్గించడానికి మెయిన్ కారణం ఇండియన్ 2 సినిమానే. ఇప్పుడు ఆ సినిమా షూట్ కూడా త్వరగా కంప్లీట్ చేసి రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నాడు శంకర్. ఇక మరోవైపు రామ్ చరణ్ విషయానికి వచ్చాము అంటే ఈ సినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. తండ్రి మరియు కొడుకు పాత్రలు. ఈ సినిమా మెయిన్ లైన్ మొత్తం అవినీతి పైన పోరాటం, పొలిటీషియన్స్ ని హైలైట్ చేయడం. అంటే పొలిటీషియన్స్ చేస్తున్న అవినీతిని జనాలకు చేరవేసేలా ఈ సినిమా స్టోరీ ఉంటుందని, ఆ అవినీతిని అడ్డుకునే ఒక స్ట్రిక్ట్ ఆఫీసర్ పాత్రలో రామ్ చరణ్ కనిపిస్తాడని చెప్తున్నారు. ఇక రామ్ చరణ్ లైనప్ విషయానికి వచ్చాము అంటే ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే రామ్ చరణ్ ఇంకొక సినిమాని స్టార్ట్ చేశాడు. అది బుచ్చి బాబుతో. ఇది ఒక బయోపిక్ అని అంటున్నారు. ఇక ఇది మాత్రమే కాకుండా నెక్స్ట్ సుకుమార్ తో రామ్ చరణ్ కు ఒక సినిమా ఉంది. ఇక్కడ విశేషం ఏంటి అంటే ఈ సినిమాకు సంబంధించిన ఒక షాట్ కూడా ఆల్రెడీ షూట్ చేశారని చెప్తున్నారు. ఈ విషయాన్ని మనం మాట్లాడుకోవడం కాదు, స్వయంగా ఒకానొక ఇంటర్వ్యూలో రాజమౌళినే చెప్పాడు.